సున్ను ఏడవకు సున్ను. సున్ను ఏడవకు. సున్ను నేనున్నాను కదా, ఏడవకు సున్ను. సున్ను నా కోసం తిను సున్ను. సున్ను తిను, తిను సున్ను. ఇంకా ఎంతకాలం రా ఇలా? పోయిన వాళ్ళ అమ్మ నాన్నని ఎలాగూ తిరిగి తీసుకురాలేం. కనీసం వాళ్ళు లేని లోటునైనా తీర్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పెళ్లి చేసుకోరా తన్ని. ఆ పిల్ల నా చీకటి గదిలో నుంచి నువ్వే తీగలవు. అలవాటయ్యే కొద్దీ చీకటి కూడా అందంగానే కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేసావనుకో వెలుతురు కూడా కొన్నేళ్లకి తనకి ఓ ఓ శత్రువులా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే తను ఊరుకుంటుందిరా ఇట్లాంటి టైంలో పెళ్ళి అంటే. అయినా ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదరా. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తను నార్మల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా. నమ్మి నీతో ఉండడం ప్రేమైతే ఆ నమ్మకాన్ని నిలబెట్టేది పెళ్లిరా. ప్రేమంటే నమ్మటం, పెళ్ళంటే నమ్మకం. ఒక భర్త స్థానంలో తనకి నువ్విచ్చే భరోసా ఒక లవర్ కూడా ఇవ్వలేడు. ఎవరైనా ఇవ్వలేరురా. ఎంత గొప్ప ప్రేమైనా సరే పెళ్లి దాకా చేరితేనే దానికి ఒక గొప్ప అర్థం ఉంటుంది. మీ పెళ్లితో తన గతాన్ని ఒక అందమైన జ్ఞాపకంలా మార్చి తన కొత్త జీవితానికి బహుమతిగా ఇవ్వు. రేయ్, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావు అనుకో ఈ విషయం కూడా గతంలాగే మిగిలిపోతుంది. కాలం వెనక్కి తిరిగి రాదు. మనమే ముందుకెళ్ళాలి. మీ ఫ్రెండ్ అంట ఎవడో వచ్చాడు రా. రేయ్ 5 నిమిషాలే. రే శివ, రే 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 శివ, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా ప్లీజ్ రా, ఏడోకరా. చిన్న నీకు చాలాసార్లు కాల్ చేశాను రా. ఆ రోజు నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు నేను అక్కడే వెయిట్ చేశాను, కానీ నువ్వు రాలేదు. మరుసటి రోజు పేపర్లో చూస్తే నువ్వు సున్నం చంపావని న్యూస్ వచ్చింది. అసలు నువ్వు సున్నం చంపడం ఏంట్రా? నేను ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. రే, ఆ అమ్మాయిలో మీ అమ్మని చూసుకున్నావు కదరా, అలాంటిది సునందని ఎందుకు చంపావురా? రే చిన్న, నేనెందుకు చంపుతారా తనని? నా ప్రాణమే తను. అలాంటిది నేనెట్లా చంపుతారా? మరి నువ్వు చంపందే నిన్నెందుకు జైల్లో వేశారా? రే చిన్న, నీకు తెలుసు కదా నాకు మా అమ్మ అంటే ఎంత ఇష్టమో. నేను పుట్టిన మా అమ్మ కడుపు పైన ఒట్టే చెప్తున్నారా, నేను చంపలేదు, చంపించేశారా. ఏదో జరుగుతుందిరా, నాకు తెలియాలి. రే, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి నువ్వేంటో నాకు తెలుసురా. నువ్వు చంపావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కాదురా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చంపలేదంటే నేను నమ్ముతాను. ఖచ్చితంగా నువ్వు అన్నట్టు దీని వెనకాల ఏదో జరిగింది. నేను బయటికి రావాలి ఎలా అయినా, ప్లీజ్ రా. రే, నిన్ను కలవడానికి నన్ను 2 నెలల నుంచి వెయిట్ చేయించారురా. అలాంటిది బయటికి వెళ్ళరా? అవి తీసుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన కానిస్టేబుల్ని కొని దీని వెనకాల ఎవరు ఉన్నారు నేను తెలుసుకోవాలరా. ప్లీజ్ రా, నేను ఎలా అయినా బయటికి రావాలరా. ప్లీజ్ రా చిన్న. సరేరా.
ఏంట్రా మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా? సార్. నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా? సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్ ఒక చిన్న డీల్ సార్. ఏయ్ నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళు. సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్ ఏయ్, ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో నిన్ను కూడా బొక్కలేసి మక్కలు ఎరగదీస్తా. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్ వాడు చాలా మంచివాడు సార్. రేయ్ మీ ఓడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్ ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్. మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్ మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ సార్ ఎంత ఉంది ఇందులో? సార్ ఒక 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్. సరే వెళ్ళు. ఏయ్, ఇలా రా. డీల్ ఓకే చేశా. పొద్దున్నే అలారం మోగుతుంది. ఏదన్నా తేడా వస్తే నీకు ప్రమాదం, నాకు ప్రమాదం. బట్ తప్పించుకున్న తర్వాత బయట ప్రపంచానికి చాలా చాలా దూరంగా ఉండు. చాలా జాగ్రత్త. రై ఆపండి. రై అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. నా బండి ఆపు. టాయిలెట్ వస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ రే రే శివ, శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్. కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది.
అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ, ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా.